ఒక చిన్న బిడ్డ నోట్లో అనంతమైన విశ్వం కనిపిస్తే మీరు నమ్ముతారా? అది ద్వాపరయుగం. బృందావనంలో ఆ చిన్న కృష్ణుడు తన అల్లరి పనులతో, చిలిపి నవ్వులతో అందర్నీ మురిపిస్తూ ఉండేవాడు. కాని ఆ చిన్ని నవ్వుల వెనుక అనంతమైన పరమాత్మ దాగి ఉన్నాడని అప్పుడు ఎవరికి తెలుసు? ఒకరోజు కృష్ణుని స్నేహితులు యశోదమ్మ దగ్గరకు పరుగు పరుగున వచ్చారు. అమ్మా, కృష్ణుడు మట్టి తిన్నాడు అని ఫిర్యాదు చేశారు. యశోదమ్మకు కోపం వచ్చింది. ఎదురుగా బుద్ధిమంతుడిలా నిలబడి ఉన్న కృష్ణుణ్ణి చూసి, కృష్ణా, నిజం చెప్పు, మట్టి తిన్నావా అని గద్దించింది. లేదమ్మా, నేను మట్టి తినలేదు, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. ఆ అమాయకపు చూపులకు యశోదమ్మ ఈసారి కరిగిపోలేదు. అయితే నోరు తెరువు అని ఆజ్ఞాపించింది. తల్లిమాట జవదాటలేని ఆ మాయాకృష్ణుడు మెల్లగా తన నోరు తెరిచాడు. అప్పుడు యశోదమ్మ చూసింది సామాన్యమైన దృశ్యం కాదు. ఆ చిన్ని నోట్లో తిరుగుతున్న గ్రహాలు, మెరుస్తున్న నక్షత్ర రాశులు, అనంతమైన ఆకాశం, ఉప్పొంగే సముద్రాలు, సమస్త చరాచర సృష్టి, మొత్తం విశ్వమే ఆ పరమాత్మ నోట్లో దర్శనమిచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కమెంట్